ప్రకాష్ గారు నమస్తే. నమస్కారం. మున్సిపల్ ఎన్నికలు ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్ అని అనుకుంటున్నారా? ఏ పార్టీ ఏం ఎక్స్పెక్ట్ చేసిందో మనకేం తెలియదు. బట్ రేవంత్ రెడ్డికి మాత్రం బియాండ్ ఎక్స్పెక్టేషన్స్ వచ్చాయి. దానికి కారణం? కారణాలంటే ఒక్క కారణం ఎందుకు ఉంటుంది, చాలా ఉంటాయి. ఒకటేంటంటే ఈ 21వ శతాబ్దంలో ప్రధానంగా సాధారణ ఎన్నికల్లో కావచ్చు, లోకల్ బాడీస్ ఎన్నికల్లో కావచ్చు, డబ్బు ప్రభావం అనేది చాలా పెరిగిపోయింది. ఓకే. అంటే మనకు 1999లో చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావడానికి మొట్టమొదటిసారి ఓటర్లకు డబ్బులు ఇవ్వడం అనేది స్టార్ట్ చేశాడు. 94 99 9 94లో ఎన్టీ రామారావు ప్రభంజనం అది. అంతకుముందు కూడా 88లో ఎన్టీఆర్ వ్యతిరేక ప్రభంజనం అది చెన్నారెడ్డి గారి ద్వారా. బట్ మొట్టమొదటిసారి ఓటర్లకు నేరుగా డబ్బులు ఇవ్వడం అనేది, అంతకుముందు ఎలక్షన్లలో డబ్బులు ఖర్చు అయ్యేది కానీ ఈ కుల సంఘాల పెద్దలు, తర్వాత ఈ బూత్ కమిటీలకని ఖర్చులకని అంతవరకే ఇచ్చేవాళ్ళు తప్ప నేరుగా ఓటర్లకు క్యాష్ ఇవ్వడం అనేది 99లో స్టార్ట్ అయింది ఇక్కడ. ఓకే. 99 తర్వాత ఒక్కొక్క ఎలక్షన్కు పెరుక్కుంటూ పోతున్నది. 2004లో కొంత తక్కువనే ఖర్చు అయింది ఎవరికైనా, ఎందుకంటే అప్పుడు అలయన్సెస్, ఇప్పుడు కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ అలయన్స్ ఉండే. చంద్రబాబు నాయుడు ఏమో అని చేసిన పనులు చెప్పుకొని తను అలిపిరి ఆ నెత్తురు మార్కలను కొంత చూపెట్టాడు, తారల తలుకులను కొంత చూపెట్టాడు. అయితే ఏదున్నా డబ్బు అనేది పెరుగుతూ వస్తున్నది. ఓకే. లాస్ట్ 15 ఇయర్స్లో అయితే చాలా పెరిగింది దాని ప్రభావం. మీరు చెప్పేదాన్ని బట్టి మొన్న మున్సిపల్ ఎన్నికల్లో డబ్బు ప్రభావం కనిపించిందని అంటారు. అంటే నేను అనేది ఏంటంటే అది ప్రధాన ఫ్యాక్టర్ కాకపోయినా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అది. ఎందుకంటే ఎవరు కొద్దిగా ఎక్కువ డబ్బు ఇస్తే వాళ్ళు కొట్టేద్దామనే దానికి ప్రజలు వచ్చారు. కానీ మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడూ కూడా, మున్సిపల్ కానీ పంచాయతీ ఎన్నికలు కానీ అధికారంలో ఎవరుంటారో వాళ్ళకే వస్తాయి. అదొక ప్లస్ పాయింట్. దాంతోపాటు డబ్బుది చాలా ప్లస్ పాయింట్ అయింది. ఇప్పుడు అన్ని పోతే మనం అనుకోవచ్చు అధికారంలో ఎవరుంటే వాళ్ళకి వస్తుందని. అవును. బట్ అన్ని పోలే కదా. ఇప్పుడు దాదాపు 17, ఇప్పుడు డిస్ప్యూటెడ్ 10లో కనీసం 4-5 రావాల్సి ఉండే బీఆర్ఎస్కి. కావాలని ఓవర్ పవర్ చేస్తే అసలు ఇప్పుడు వివేక్ ఉన్నాడు మినిస్టర్ అని, తెలంగాణ వాది, తెలంగాణ రావడంలో ఆయన కీలక పాత్ర కూడా. ఆయన ఒక్క మున్సిపాలిటీ రానంత మాత్రాన ప్రజలు బహిరంగంగానే వాళ్ళకి 8 సీట్లు ఇచ్చారు, 14 సీట్లు బీఆర్ఎస్కి అండ్ సిపిఐకి ఇచ్చారు. దాన్ని యాక్సెప్ట్ చేయొచ్చు కదా ఓటమిని. అంటే ఏమన్నా V6కి ఏమన్నా, వెలుగు పత్రిక V6కి ఏమన్నా రేటింగ్ తగ్గుతుందా దాన్ని యాక్సెప్ట్ చేయకపోతే? లేకపోతే అక్కడ వివేక్ది మంత్రి పదవి పోతుందా? ఇప్పుడు వాస్తవాలను యాక్సెప్ట్ చేయడానికి ఎందుకు ఈ నాయకత్వం ఒప్పుకోవట్లేదు? వివేక్ది ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. దయాకర్ రావు ఉన్నాడు తొర్రూరులో, క్లియర్ మెజారిటీ బీఆర్ఎస్కి ఇచ్చారు. సరే, నీకు ఒకవేళ ఎక్సఫిషియో ఓట్స్ ఉన్నట్టయితే వాడితో తారుమారైతే పర్వాలేదు, కానీ అవతల వ్యక్తులు ప్రలోభాలకు గురి చేసి లాక్కొని ఏమవుతుంది? ఉన్నది గవర్నమెంట్ ఇదే కదా, కాంగ్రెస్ గవర్నమెంటే కదా. ఒక మున్సిపాలిటీలో ప్రతిపక్షం ఉన్నంత మాత్రాన నీ డెవలప్మెంట్కి ఏమైనా అడ్డం వస్తారా వాళ్ళు? అంటే ఎందుకు ఈ కక్షలు ఎందుకు పెరుగుతున్నాయి? ఈ ప్రభుత్వం అంటే నాకు బాధ అనిపించేది ఏంటంటే, నాకెందుకో 26 జనవరి నాడు జెండా వందనం చేయలేవది. ఎందుకు చేయలేవదంటే, అసలు నేను ఆలోచిస్తే వెనక్కిపోయి, ఈ రాజ్యాంగం ఎన్నడన్నా అమలైందా భారతదేశంలో? మనల్ని మనం ఎందుకు ఆత్మవంచన చేసుకోవాలి? అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఏ ఒక్కరు అమలు చేయనప్పుడు, ఇప్పుడు ఒక 10-15 ఏళ్ళ కిందటి వరకు కొత్తగా ఐఏఎస్లు ఎవరన్నా వచ్చిందంటే వాళ్ళ గౌరవం ఉండేది రాజ్యాంగం మీద. వాళ్ళు ఒక అంబిషన్తో వచ్చేవాళ్ళు, మేము అడ్మినిస్ట్రేటర్గా వస్తున్నాము, ఈ దేశాన్ని బాగు చేయాలి, మాకు ఇచ్చిన ప్రాంతాన్ని బాగు చేయాలి. కానీ ఇప్పుడు ఏంటంటే, ఎందుకు కరప్టెడ్ కాకపోవచ్చు, కొత్తగా వచ్చిన ఐఏఎస్లు వెంటనే కరప్ట్ గారు, కొంతమంది చివరి దాకా కూడా నాన్ కరప్టెడ్గా ఉంటారు. కానీ అక్కడ ఎమ్మెల్యే చెప్పిన అధికార పార్టీ, లేకుంటే మంత్రి చెప్పిన ఆ స్థాయికి ఎందుకు దిగజారాలి? దిగజారాలంటే ఇప్పుడు వాళ్ళు ఏమన్నా అంటేనేమో వాళ్ళని అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయనియరా? ఒక్కొక్క ఐఏఎస్ ఆఫీసర్ 50 సార్లు ట్రాన్స్ఫర్ అయిన చరిత్రలు ఉన్నాయి. నువ్వు ఎందుకు ఆత్మవంచన చేసుకోవాలి? నువ్వు ఐఏఎస్ నువ్వు న్యాయం చేయకపోతే ఎవరు న్యాయం చేస్తారు? బెదిరిస్తున్నారు. బెదిరిస్తే నీకేం చంపుతారా? ఐఏఎస్ అని చంపుతారా? ట్రాన్స్ఫర్ చేయగలుగుతారు, వాళ్ళు అంతకు మించి చేయగలిగింది ఏం లేదు. ఇంపార్టెంట్ పొజిషన్ నుంచి నాన్ ఇంపార్టెంట్ పొజిషన్ పంపుతారు, అంతకు మించి ఏం చేస్తారు? ఆకునూరు మురళి చెప్పేవాడు కదా, నన్ను తీసుకుపోయి ఒక స్పోర్ట్స్ దానిలో పడేసి టేబుల్ లేదు కుర్చీ లేదని, అట్లా చేస్తారు, అంతకు మించి ఏం చేస్తారు? అంతకంటే చేయడానికి ఏమన్నదా? మరి ఎందుకు అట్లా దిగజారాలి?
లాస్ట్కి వీలయ్యేటట్లేదని చెప్పి బాల్క సుమన్ను జైలుకు పంపి ఇప్పుడు కొంటారా? అంటే ఇంత దారుణంగా దయాకర్ రావు అన్నమాట వాస్తవం. నా జీవితంలో ఇంత చెత్త ఎలక్షన్లు చూడలేదు అన్నాడు ఆయన. చాలా బాధపడుతూ చెప్పాడు ఆ, అన్నమాట. ఆ. ఎందుకంటే ఆయన 7 సార్లు ఎమ్మెల్యే ఉన్న వ్యక్తి, తెలుగుదేశం ప్రభుత్వాన్ని చూశాడు, కాంగ్రెస్ను చూశాడు, బీఆర్ఎస్లో మంత్రిగా ఉన్నాడు. అంటే ఇంత విలువలు దిగదారాలనా? అంటే నేను ఒక్కోటి చెప్పుకుంటూ వస్తున్నా. ఫస్ట్ డబ్బు అంటే ఏ స్థాయికి పోయిందంటే లోకల్ బాడీస్లలో ఎప్పుడు డబ్బులు ఇవ్వరు, దావతులు ఇస్తారు, బిర్యానీలు పెడతారు, మటన్ పెడతారు, మందు పోస్తారు. మీరు అన్నది చాలా కానీ ఇప్పుడు అక్షరాల ఏమైంది? correct. అవును. నేను కొన్ని కాన్స్టిట్యున్సీలలో అడిగిన, ఓ కాన్స్టిట్యున్సీలో ఓటుకు 5,000 రూపాయలు 100 పైప్స్ బాటిల్ ఒక్కొక్క ఓటుకు. లేడీస్ ఉండని ఆడ 4 ఓట్లు ఉంటే 3 లేడీస్ అనుకో, వాళ్ళకు కూడా 4 బాటిళ్ళు ఎవరైనా తాగని. 20,000 కూడా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయని చెప్పి మాట్లాడుతున్నారు. ఉన్నాయి. ఇప్పుడు ఇది ఎంత దూరం ఓటు పోద్ది, కోసం. ఎంత దూరం పోద్దంటే నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్లలో 10,000కు ఒక్క ఓటు కొంటారు. 10,000 మొన్న జూబ్లీస్లో 3,000 నుంచి 5,000 పెట్టారు. 10,000 ఈసారి 10,000 పెడతారు. అంటే నువ్వు ప్రజలకు ఎట్లుందంటే ఒకసారి ఓటేసినాక ఎవ్వడి ఏమన్నా చేసుకొని చలనం లేదు వాళ్ళకు. ఏమవుతున్నాయి మనం కట్టే పన్నులు అంటే వాళ్ళకు తెలివి లేదు, తెలివి తెచ్చేటోళ్ళు కూడా ఎవరు లేరు. మన మేధావులు కూడా రాజకీయాలల్లో భాగం అయిపోయారు. జోకుడు, మోసుడు, తిట్టుడు, మేధావులు కాబట్టి బూతు తిట్టారు. మీరు ఓటర్లను తిడుతున్నారు ఇప్పుడు ఈ రోజు. ఓటర్లలో మేధావులు కూడా ఉన్నారు కదా. నాట్ ఓన్లీ దట్, మేధావుల గురించి కాదు, మీరు డబ్బులు తీసుకుంటున్నారని చెప్పి మీరు ఓటర్లను తిడుతున్నారా, రాజకీయ నాయకులను మీరు విమర్శిస్తున్నారా? నేను ఏమంటున్నా, ఓటర్లు ఏమనుకుంటున్నారో చెప్తా. ఇక అందరు తినేటోళ్ళే కదా, మనమేం తినకూడదు, ఇస్తుంటే తీసుకోవడానికి వాళ్ళకేం అదే మనమేం తినకూడదు అనే కాడికి వచ్చింది అంటున్నా. ఎవరు ఎక్కువితే వాళ్ళకి వేద్దాం. కొందరేమో 3 ఇచ్చింది కదా, నువ్వు వానికే, నేను వీనికేస్తా, నువ్వు దానికే. అంటే ఓటు విలువ అనేది ప్రజలకు చెప్పడానికి పాఠ్యపుస్తకాలు ఏమన్నా ఇప్పటి వరకు అట్లా సిలబస్ను పెట్టాయా? లేదు. మేధావులు ఎప్పుడన్నా ప్రజల దగ్గర పోయి ఓటు విలువ గురించి చెప్పారా? ఆ ఓటు వేయడం వల్ల 5 ఏళ్ళు మనం ఎట్లా సఫర్ అవుతున్నాం అని చెప్పారా? ఓట్లను బహిష్కరించమన్న పీపుల్స్ వార్ పిలుపునేనన్న ప్రజలు గౌరవించిందా? రైట్. ఇప్పుడు సమాజంలో ప్రజలకే సోయి లేనప్పుడు పాలకులకు ఎందుకు ఉంటుంది? వాళ్ళు డబ్బులు తింటున్నారు, డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కుందాం, మళ్ళీ వాడు ఏమన్నా పని చేయమని అడిగినాడు, ఎంత ఇస్తామని అడుగుదాం. ఒక మాట అంటాను, మీరు నొచ్చుకోనంటే బీఆర్ఎస్ ఈ రోజు గెలవలేదు కాబట్టి ప్రకాష్ గారు ఈ రకంగా మాట్లాడుతున్నారు అని నేను అనుకుంటా. మీకు నేను ఇందాకే చెప్పా, 99 తర్వాత క్రమక్రమంగా పెరుగుతూ వచ్చిందని. రైట్, కరెక్ట్. ఎన్నిసార్లు బీఆర్ఎస్ ఎలక్షన్ కొట్లాడింది పార్టీ పెట్టినాక? 2004 2004 నుంచి. మరి డబ్బు ప్రభావం పెరిగిపోతుందంటే ఈ పార్టీ పెట్టలేదని నేను అన్నాను మీతో. లేదుగా, పెట్టకపోతే గెలవదు అంటున్నా. ఎస్ ఎస్, పెట్టకపోతే గెలవదు. నెక్స్ట్ అధికారంలోకి రావాలంటే డబ్బు ప్రభావం రాజకీయాల కంటే కూడా ప్రజల్లో బాగా ఉంది, పెరుగుతూ ఉంది. దీన్ని ఆపే శక్తి ఎవరికి లేదు. ఎవరు ఆపాలి? ప్రజలు ఆపాలి. ఏ ప్రజలు ఆపాలి? వాళ్ళే అడుగుతుంటే ఏ ప్రజలు ఆపాలి? అప్పులు ఉంటున్నాయి కదా, అప్పులు అయితే ఉంటున్నాయి ప్రతి కుటుంబానికి. మరి అప్పులు కట్టాలంటే వాడు ఇచ్చినప్పుడు నో అని ఎట్లా చెప్తారు? మరి ఎక్కడికి వెళ్తున్నాం మనం? అదే ఇప్పుడు టీఆర్ఎస్ నాయకులు కానీ రేపు బీజేపీ నాయకులు కానీ నెక్స్ట్ ఎలక్షన్ గెలవాలంటే ఓటుకు 10,000 ఇచ్చేటట్టు తయారు కావాలి. ఓటుకి 10,000 ఇచ్చేటట్టు తయారైతే గెలుస్తారు. మరి అధికార పార్టీ అంతకంటే ఎక్కువ ఇస్తే అధికార పార్టీకి ఇస్తారు.